నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో ఘనంగా ఆషాఢ మాస ప్రారంభ వేడుకలు అర్చనలు విశేష పూజలు నిర్వహించిన వేద పండితులు భక్తులు బాలాజీ కళ్యాణ మండపంలో కరోనా మందు పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారం సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్న అధ్యక్షురాలు రాధిక రోటరీ మాజీ గవర్నర్ చిన్నపరెడ్డి రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణపై నంద్యాలలో చర్చా వేదిక మిగులు జలాలను రాజ్యాంగబద్ధంగా కేటాయించాలన్న సాగునీటి సాధన సమితి నేతలు ప్రధాన ఆలయాల్లో ఆషాఢ మాసం ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష హోమాలు అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు. తో మారుమోగాయి. ఆయా ఆలయాల్లో వేద పండితులు ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హోమాలు అర్చనలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఈవో వేణునాథరెడ్డి కోరారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆషాఢ మాసం ప్రారంభం నేపథ్యంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఆలయంలో ఉదయం 5:30 నుంచి 10:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా ఆషాఢ మాసం ప్రారంభం సందర్భమున శ్రీ కాళికమ్మ చంద్రశేఖర దేవస్థానంలో అమ్మవారికి స్వామివార్లకు భక్తాదులు వచ్చి మరియు దేవస్థానం వచ్చే ప్రత్యేక అలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ నిబంధనలందరినీ అనుసరించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా భక్తాదులు తెలియజేస్తున్నాము. ఉదయం 5:30 నుంచి 10:30 గంటల వరకు, సాయంకాలం మరియు 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచబడను. కోవిడ్ నిబంధనల ప్రకారము ఆలయంలో అంతరాలయము గర్భాలయం ప్రవేశం లేదు, కానీ అర్చక స్వాముల వారితే పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భక్తాదులకు తమ యొక్క గోత్రనామాలతో అర్చక స్వాముల వారితే అర్చన చేసుకున్నట్టు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కావున ఈ ఆషాఢ మాసంలో అనేక మంది మహిళా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా దేవాదాయ శాఖ తరఫున కోరుచున్నాం. నంద్యాల పట్టణము అతి పురాతనమైనటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానమునందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము భక్తాదుల చేతగా. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధముగా ఈ కరోనా వైరస్ ఉన్నటువంటి కారణం చేత ఆలయం నందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శానిటైజేషన్ చేసుకొని భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధముగా ఈ యొక్క ఆషాఢ మాసంలో 4 శుక్రవారాలు కూడా చాలా దివ్యముగా అలంకరణ చేయడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాము. ఆషాఢ మాసం ప్రారంభం నేపథ్యంలో నేటి నుంచి ఆగస్టు నెల 8వ తేదీ వరకు అమ్మవారికి చీరె సారె సమర్పించవచ్చని జగజ్జనని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేద ధనిక తేడా లేకుండా ఎవరైనా అమ్మవారికి పుట్టింటి చీరె సారె సమర్పించవచ్చని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 8:30 గంటల లోపు సారె సమర్పించి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోవచ్చని ఆయన వివరించారు. అష్టాదరవిధానేన కుంకుమార్చనం సమర్పయామి.
నెట్లో 300 రిజల్యూషన్ పవర్తో ఉంటుంది చూడు అమ్మవారి ఫోటో. కొంచెం విధానం చెప్పిన ఇక కానాలంటే మేము నంద్యాల వస్తాం మళ్ళీ. మాస్క్ అంటే భక్తాదులకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సారా వేడుకలు ఈ నెల 10వ తేదీ నుంచి ఆగస్టు నెల 8వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా కులమతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలకు అతీతంగా ఈ జగత్తులో ఎవరైనా సరే భక్తులందరూ కూడా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సారా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి కుంకుమార్చన పూజలు చేసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులు, అమ్మకు పుట్టింటి పట్టుచీర సారా తీసుకొని వచ్చే భక్తులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తీసుకొని రావచ్చు. ఈ పుట్టింటి పట్టుచీర సారా చాలా అనాది కాలం నుండి ఈ జగత్తును అమ్మవారు సృష్టించినప్పుడు ఆ సృష్టించిన సృష్టి తొలి దినాల నుండి త్రిమూర్తులు త్రిమాతలతో ఈ పుట్టింటి పట్టుచీర సారా మొదలై ఇప్పుడు ఈ కలియుగంలో మానవుల చేత కూడా అమ్మవారు పుట్టింటి పట్టుచీర సారా పూజా కార్యక్రమాలను అందుకుంటున్నది. జగజ్జనని అమ్మవారి దేవాలయం ప్రపంచంలోనే మన నంద్యాల పట్టణంలో 2వ మూర్తిగా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట గావించబడింది కనుక మన నంద్యాల పట్టణ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి మహద్భాగ్యం వల్ల ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సారా సమర్పించేటువంటి భాగ్యం మనకు కలిగింది. కావున పూర్వము శ్రీకృష్ణుడు ఈ యొక్క తన మీద వచ్చినటువంటి నీలాపనిందను తొలగించుకోవడానికి, శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలన చేసేదానికి, పాండవులు కౌరవులతో మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు తిరిగి రాజ్యాన్ని పొందుటకు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల చేత శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసంలో ఈ పుట్టింటి పట్టుచీర సారా పసుపు కుంకుమాలు చెల్లించి అమ్మ అనుగ్రహం వల్ల తిరిగి రాజ్యాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు. తర్వాత మనకు ముఖ్యంగా సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి ఈ ముగ్గురు మహా సాధ్వీమణులు. ఈ సతీ సావిత్రి చనిపోయినటువంటి తన భర్త ప్రాణాన్ని తిరిగి పొందగలిగిందని అంటే సతీ అనసూయను సాక్షాత్తు త్రిమూర్తులు ఆమె యొక్క పాతివ్రత మహత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి గాను అమ్మ మీరు విభస్త్రగా పాలీయమని చెప్పి అడిగినప్పుడు ఆ అమ్మవారు తన మంత్రశక్తితో ఈ ముగ్గురు త్రిమూర్తులను చిన్నపిల్లల్లాగా చేసి తన తనుపాలు ఇచ్చి తన పాతివ్రత్యాన్ని కాపాడుకున్నటువంటి మహాసాధ్వీమణి. తిరిగి ఈ మాతలు ముగ్గురు మాతలు తమ భర్తల కోసం వచ్చినప్పుడు ఆ సతీ అనసూయ మళ్ళీ వాళ్ళను పెద్దవాళ్ళగా చేసి ఆ అనసూయ కోరిక కోసం ఈ ముగ్గురు త్రిమూర్తులు దత్తాత్రేయ రూపం కూడా ధరించడం జరిగింది. ఇంతటి శక్తి ఆ తల్లి పొందిందేనంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారలు పసుపు కుంకుమలు సమర్పించడం వల్లనే అనేటువంటి విషయాన్ని మనకందరికీ తెలిసినటువంటి విషయం. పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఆషాఢ మాసం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యం ఆలయ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హోమాలు, విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ సాయంత్రం మహామంగళహారతి పూజలు జరపనున్నట్లు చెప్పారు. లోక కళ్యాణార్థం దేశం నుంచి కరోనా మహమ్మారి తొలగిపోవాలని పూజలు నిర్వహించినట్లు మీడియాకు తెలిపారు. నంద్యాల సంజీవనగర్లో తెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం మొదటి రోజు సందర్భంగా అందులో స్వామివారికి ఇష్టమైన శనివారం రోజు స్వామివారికి ఉదయం నుంచి
అనేక అర్చనలు విశేష అలంకారంతో అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంత్రం భక్తుల సమక్షంలో సుదర్శన హోమము తర్వాత అర్చనలు అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం, కరోనా నివారణార్థం ఈ ఆలయంలో నిర్వహించబడుతున్నది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ స్వామి అనుగ్రహం కలగాలని సదా మీ సేవలో భగవత్ సేవ. విషయంగా ఈరోజు ఆషాఢ మాసము మొదటి శనివారం ప్రారంభమైన స్వామివారి విశేషంగా ప్రాతకాలంలో విశేషమైనటువంటి షోడశోపచారములు, అదే ప్రకారం సాయంకాలమున విశేషంగా సుదర్శన సమయంలో స్వామివారికి సుదర్శన మహాయాగము, అదే ప్రకారంగా ధన్వంతరి యాగం నిర్వహించడం జరిగింది. అదే ప్రకారం విశేషంగా భక్తులందరూ కూడా అర్చనలు విశేషంగా జరగడం జరిగింది. సాయంకాలం మహామంగళారతి సప్తాహార్థ స్వామివారి ఈరోజు పూజ అంతా కూడా ముగిస్తున్నారు. అదే ప్రకారంగా లోకల్లార్థం కరుణాతి శిఖరంగా పోవాలనే ఉద్దేశంతో లోకక్షేమంగా ఉండాలని ఈ యొక్క దేవదేవుని కోరుకుంటూ భక్తుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కరోనా నిబంధనలో కోరుకుంటూ విషయంగా జరగడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ సంకల్పమని, ప్రజా సేవలో తాము ఎల్లవేళలా ముందుంటామని బాలాజీ కళ్యాణ మండపం అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి తెలిపారు. సభ్యులు దాతల సహకారంతో భవిష్యత్తులో కులమతాలకు అతీతంగా మరిన్ని సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కృష్ణపట్నం ఆనందయ్య మందును ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలాజీ కళ్యాణ మండపం, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్, నారాయణ రవికుమార్, కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్, నారాయణ శ్రీనివాస్ కుమార్, పూల శ్రీనివాసులు, సముద్రాల ఆంజనేయులు, కాల్వ రామసుబ్బరాయుడు సహాయ సహకారాలతో 5,000 మందికి ఆనందయ్య మందును పంపిణీ చేసినట్లు చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే మలి విడతలో మరికొందరికి మందును ఉచితంగా అందజేస్తామని ఆయన తెలిపారు. బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపం నందు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో సేవాపరంగా ఈరోజు నెల్లూరు ఆనందయ్య గారి ఆయుర్వేదిక మందు ఉచితంగా ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీనికి స్పాన్సర్స్గా కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం, కసెట్టి చారిటబుల్ ట్రస్ట్, 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ గుప్తా, కళ్యాణ మండప కార్యదర్శి నారాయణ శ్రీనివాస్, నారాయణ ధీరజ్, ఇక్కడ డెకరేషన్ చేస్తున్నటువంటి సముద్రాల ఆంజనేయులు, పూల శ్రీనివాసులు, కాల్వ రామ సుబ్బరాయుడు వీరి సహకారంతో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 5,000 మందికి ఈరోజు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తయారు చేసి పెట్టి ఉన్నాం. మరి విడతగా ఆలోచించి ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మళ్ళీ విడతగా కూడా అందజేయాలనే సంకల్పం తీసుకొని ఉన్నాం. కాబట్టి ప్రజలు ఉపయోగించుకొని సేవాపరంతో చేస్తున్నటువంటి ఈ భాగ్యాన్ని అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు బాలాజీ కాంప్లెక్స్లో కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం నందు కృష్ణపట్నం ఆనందయ్య గారి ఆయుర్వేదిక మందును కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా దాదాపు 5,000 మందికి ఈరోజు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన
దాతలకు అలాగే మా కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేశంలో 60 ఏళ్ల క్రితం స్థాపించిన రోటరీ క్లబ్ ప్రజలకు విశేష సేవలందిస్తోందని రోటరీ మాజీ గవర్నర్ చిన్నపరెడ్డి క్లబ్ నూతన అధ్యక్షురాలు కె రాధిక పేర్కొన్నారు. విద్యా వైద్య రంగాలతో పాటు నిరుపేదలకు ఉపాధి కల్పించడంలో విశేష సేవలందిస్తోందని వారు తెలిపారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షురాలు కె రాధిక ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని స్థానిక ఎన్వీఎస్ రోటరీ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ మాజీ గవర్నర్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిసారిగా రోటరీ క్లబ్ అధ్యక్షురాలిగా మహిళను ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. సభ్యుల సహకారంతో రోటరీ సేవలను మరింత విస్తరింపజేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ మాజీ గవర్నర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా రోటరీ క్లబ్ నంద్యాల దాదాపు 60 ఏళ్ల కింద స్థాపించాం. ఈరోజు దాదాపు 70 మందితో కొనసాగుతుంది. ఈరోజు ఒక మహిళ మా క్లబ్కు ప్రెసిడెంట్ కావడం నిజంగా మా అదృష్టం. ఈ సంవత్సరం శేఖర్ మేతా మన ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇవాళ ఇండియాకు ఎంతో కొంత సేవ చేయడానికి ఇంకా అవకాశం మాకు ఎక్కువ ఉంది. మెంబర్స్ని పెంచుతాం, అలాగే ఫౌండేషన్కు ఎక్కువ ఇస్తాం. నా పీరియడ్ లాస్ట్ ఇయర్ గవర్నర్గా ఈ సంవత్సరం జూన్ 30వ తారీఖుతో ముగిసింది. దాదాపు 1.5 crore రూపీస్ మా రొటేరియన్స్ అందరితో కలిపి ఇలా ఫౌండేషన్కి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందు కూడా ఈరోజు 10 స్విమ్మింగ్ మిషన్స్ ఇస్తున్నాం అవసరమైన మహిళలకు. అలాగే స్కూల్ బెంచెస్ మా క్లబ్ తరఫున ఒక 40-50 ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మిడ్ టౌన్ నవనంది క్లబ్ తరఫున కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇదే విధంగా మా సభ్యులందరూ మనకు సహకరిస్తే నంద్యాల ప్రజలకు అంతో ఇంతో సేవ చేయడానికి మా రోటరీ క్లబ్ ముందు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా నంద్యాల రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్ ఈ సంవత్సరం 56 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకున్నాము. మా 56 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా మహిళను ప్రెసిడెంట్గా మేము మొట్టమొదటిసారి ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ సంవత్సరము అసిస్టెంట్ గవర్నర్గా నేను ఈ జూన్ 4కి ఎన్నిక కావడం జరిగింది. మా 6 క్లబ్బులకి నేను అతిథిగా వ్యవహరిస్తాను. ఈ సంవత్సరం పబ్లిక్ ప్రోగ్రామ్ పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్స్ని, అలాగే పల్స్ పోలియో ప్రోగ్రామ్ను పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్గాను గట్టిగా చేయాలని కోరుకుంటున్నాము. మా గవర్నర్ తిరుపతి నాయుడు గారు హోస్పేట నుంచి ఎన్నికైనారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో మేము మరిన్ని ప్రోగ్రాంలు నంద్యాలలో చేస్తామని మా సభ్యుల తరఫున నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. నంద్యాల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. సో నంద్యాల రోటరీ క్లబ్ అంటే ఒక మంచి సహృద భావన కలిగి ఉన్నారు. వారు రోటరీ క్లబ్ సభ్యులు చేసే సేవా కార్యక్రమాల వలన ఒక మంచి గుర్తింపు అయితే మన రోటరీ క్లబ్లో ఉంది. సో ఇంకా మంచి ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, తర్వాత జీవితాల్లో మార్పు తీసుకొచ్చుకునేటువంటి గొప్ప సేవా కార్యక్రమాలతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ సంవత్సరం మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలని నేను భావిస్తున్నాను. సో ఈ అవకాశం కలిగించిన నంద్యాల రోటరీ క్లబ్ సభ్యులందరికీ నా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ జూలై 1వ తారీఖు ప్రారంభమవుతుంది. నూతన కార్యవర్గము రోటరీ ఇంటర్నేషనల్ స్థాయి నుండి క్లబ్ వరకు ఈరోజు కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జూలై 1వ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది. ముఖ్యంగా 46 సంవత్సరాల రోటరీ క్లబ్ నంద్యాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను ఈరోజు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారి టీమును కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా సంపూర్తిగా విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా 220 దేశాల్లో 320 రోజులు 24 గంటలు సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మా రోటరీ సంస్థ. ఎక్కడో చోట 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి సంస్థ మా రోటరీ సంస్థ. అటువంటి సంస్థలో మేము సభ్యులమైనందుకు మేము గర్విస్తున్నాము. లేడీ
ప్రెసిడెంట్ కావడం కారణం. ఎందుకంటే చాలా చరిత్ర గల మొట్టమొదటి నేను గవర్నర్ కావడం, తర్వాత శ్రీరామూర్తి, తర్వాత చిన్నపరెడ్డి వచ్చగా ముగ్గురిని గవర్నర్ చేసిన ఘనత నంద్యాల రోటరీ క్లబ్కి ఉంది. కాబట్టి డిస్టిక్ తిరువనలో 70 క్లబ్బుల్లో 70 పైన ఉండే క్లబ్బుల్లో ఈరోజు నంద్యాల క్లబ్కు ఒక ఉన్నతమైన స్థానం ఉంది. కాబట్టి ఏదైనా సరే నంద్యాల వరకు ఏదైనా చేయగలరు అనే దాంట్లో నిదర్శనమే మాకు ఇచ్చిన టార్గెట్ చేయడము. ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఇన్నర్వీల్ సిస్టర్స్ అందరి సహకారాలతో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేపడతానని మనస్ఫూర్తిగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించిన మిగులు జలాలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి కోరారు. నిర్మాణంలోని తెలుగంగా, కావేరీ నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మధుమణి నర్సింగ్ హోముని IMA హాల్లో రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణపై ఆదివారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు స్థాయిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు చర్చల అనంతరం పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు తరలింపును, కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసును ఉపసంహరించుకొని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచకుండా ఇరు ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక ప్రతిపాదనలు ప్రకటించాలని కోరారు. అయ్యా, వెనుకబడిన ప్రాంతాలకు 70 సంవత్సరాల్లో అటు దక్షిణ తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి అన్యాయం చేశారు. మీరు న్యాయం చేయాలనుకుంటే ఈ 7 ప్రాజెక్టులకు గోదావరి డైవర్షన్ స్కీమ్ గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదు? అటు మీరు ఉత్తర తెలంగాణకు నీళ్లు తీసుకుపోతున్నారు, ఇటు కోస్తాకు నీళ్లు తీసుకుపోతూ ఇటు రాయలసీమకు దక్షిణ తెలంగాణకు ఎందుకు మోసం చేస్తున్నారన్న వాదాన్ని ఈరోజు తీసుకురాబోతున్నాం. దీనికి ఈ వాదన వచ్చే లోపుగా రాజకీయ పార్టీలన్నీ కూడా మీరు కూడా ఇంతకు ముందులాగా 70 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు కాదు. ఈరోజు ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు, రైతాంగం చైతన్యవంతం అవుతుంది, ఉద్యమకారులు చైతన్యవంతం అవుతున్నారు. ఒక ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకోటి కొట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు. ఈరోజు RDSకు నీళ్లు రావడం లేదు తెలంగాణలో, అదేవిధంగా మనకున్న భీమా ప్రాజెక్టుకు నీళ్లు రావడం లేదు. మరి RDSకు నీళ్లు రావాలంటే, RDS కేసీఆర్లకు నీళ్లు రావాలంటే గుండ్రేవాడ ప్రాజెక్టు గురించి సంయుక్తంగా మనం కలిసి పోరాటం చేసి DPR తెచ్చుకున్నాం. దానికోసం జరిగిన పాదయాత్రలో కూడా RDS నుండి రైతులు పాల్గొన్నారు, మాకు కూడా నీళ్లు వస్తాయని చెప్పి. అదేవిధంగా సిద్ధేశ్వరాలు కట్టుకుంటే తెలంగాణ ప్రాంతానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మనకు జెండా ఊపారు. కాబట్టి ఇది అంతా కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు మీరు రెచ్చగొట్టే విధానాన్ని మానండి. మా ఎంసీ కొండారెడ్డి చెప్పినట్టుగా మీ రాజకీయాల కోసం రైతు సమస్యలను మీరు సృష్టించొద్దు అని చెప్పి మీకు విన్నపం చేయడానికి, చేతులెత్తి నమస్కారం పెట్టడానికి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గత కొన్ని సంవత్సరాల నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము అనేక విధాలుగా ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మొన్న విద్యుత్ మనకు కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి, 854 కింద ఇంకా తక్కువ ఉన్నా కానీ విద్యుత్ కేంద్రాన్ని కూడా ముట్టడించాలని చెప్పి మొన్న రైతు సంఘం ఆధ్వర్యంలో ముట్టడించే సన్నద్ధమైనాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా ఆషాఢ మాస ప్రారంభ వేడుకలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించిన వేద పండితులు, భక్తులు. బాలాజీ కళ్యాణ మండపంలో కరోనా మందు పంపిణీ, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారం, సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్న అధ్యక్షురాలు రాధిక, రోటరీ మాజీ గవర్నర్ చిన్నపరెడ్డి. రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణపై నంద్యాలలో చర్చా వేదిక, మిగులు జలాలను రాజ్యాంగబద్ధంగా కేటాయించాలన్న సాగునీటి సాధనా సమితి నేతలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.